మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇంటికే వెళ్లకుండా ఇలా కూలి పనికి వెళ్తూ కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యామని తెలిసింది. ఎందుకు, ఏం జరిగింది? 2016లో మెయిన్స్ వరకు రాశాను. కానిస్టేబుల్ జాబ్ వచ్చిందని మీ అమ్మలకు తెలిసిందా? 6 సంవత్సరాలుగా ఇంటికి వెళ్ళలే కదా, ఇప్పుడు తెలిసింది, ఎలా ఫీల్ అయ్యారు? తెలిసింది సార్, మెరిట్ లిస్ట్లో పేరు వచ్చింది. నా తోటి స్నేహితులు మా అమ్మ నాన్నకు తెలియజేశారు. ఇట్లా పని చేసుకొని జాబ్ కొడతాడని మా ఇంట్లో వాళ్ళు అసలు ఊహించలేదు. డైలీ చదివే వాళ్ళు కూడా చాలామంది కొట్టలేకపోతున్నారు, నువ్వు పని చేసుకొని ఎట్లా కొడతావని చాలామంది కూడా ఇట్లా చెప్పారు నన్ను. పని చేసుకుంటూ ఎలా సాధ్యమైంది నీకు? ఇప్పుడు కోచింగ్ సెంటర్లు ఏమీ అవసరం లేదు, ఆన్లైన్లో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇంటికి ఎప్పుడు వెళ్తావు? డ్రెస్ వేసుకొని ఇంటికి వెళ్తావా, ఎలా? అవును సార్, నేను రోజు 700 రూపాయలతో పని చేసుకుంటూ ఈరోజు నువ్వు సొంతంగా పోస్ట్ కొట్టావు, ఎలా అనిపిస్తావు? యువతకి ఎలా? కొట్టిన వాళ్ళు సాధారణ మనుషులే, అంతరిక్షం నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ప్రణాళిక వేసుకొని చదవగలిగితే చాలామంది ఒక అటెంప్ట్ చేస్తారు, 2వ అటెంప్ట్ చూస్తారు, వదిలేస్తారు, నా వల్ల కాదు, నా రాదు. అట్లే కంటిన్యూగా ప్రిపరేషన్ చేయగలిగితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు గమ్యాన్ని చేరుకోగలుగుతారు సార్. నేను ఎస్కే యూనివర్సిటీలో సెంట్రల్ లైబ్రరీలో చదువుకుంటాను సార్. నేను పొద్దున్నే పూట్ల చాలామంది బుక్కులు తీసుకొని పోతారు సార్ లైబ్రరీకి. నేను క్యారీ కట్టుకొని అన్నం కట్టుకొని పనికి పోతుంటే నాకు బాధ అవుతుండే సార్. నేను కూడా చదువుకోబట్టే బాగుండే అని అట్లా ఫీల్ అవుతుంది సార్. టోటల్గా ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. వెల్కమ్ టు సుమన్ టీవీ. జాబ్ కొట్టే ఇంటికి వస్తానని తల్లిదండ్రులకు మాటిచ్చాడు రియాజ్ బాషా. 6 సంవత్సరాలుగా ఇంటికి వెళ్లకుండా సొంతంగా ఇలా కూలీ పని చేస్తూ రోజుకి 700 వచ్చిన డబ్బుతో ఆన్లైన్లో క్లాసులు విని కానిస్టేబుల్కి ఎంపికయ్యాడు రియాజ్ బాషా. నెలలో 10 రోజులు ఇలా పని చేస్తూ 20 రోజులు ఆన్లైన్ క్లాసు విని కానిస్టేబుల్కి ఎంపికయ్యాడు రియాజ్ బాషా. అయితే ఎస్కే యూనివర్సిటీలో ఒక రెంట్కి రూమ్ తీసుకొని ఇక్కడ వచ్చిన డబ్బుతో రోజు ఆన్లైన్ క్లాస్ విని నేను ఈరోజు కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యానని చెప్తున్నాడు రియాజ్ బాషా. ఎందుకు ఇలా కూలి పనికి వెళ్తున్నాడు, అసలు 6 సంవత్సరాలుగా ఎందుకు ఇంటికి వెళ్ళలేదు అనే విషయాలు అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 6 సంవత్సరాలుగా ఇంటికే వెళ్లకుండా ఇలా కూలి పనికి వెళ్తూ కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యామని తెలిసింది. ఎందుకు, ఏం జరిగింది? నేను 2016 నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను. 2016లో మెయిన్స్ వరకు రాశాను. కానిస్టేబుల్ మెయిన్స్లో రాలేదు నాకు. మళ్ళీ అట్లే కంటిన్యూగా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. 18లో రాశాను. 18లో 5 మార్కులతో సివిల్ కానిస్టేబుల్ మిస్ అయింది. ఇంకా మా అమ్మ మన వాళ్ళు ఇంకా చదివేలేమో, ఇంకా నువ్వు ఏదో ఒకటి పని చేసుకో అని చెప్పారు నన్ను. నేను ఇంకా అట్లే పని చేసుకుంటా, నెలలో ఒక వారం 10 రోజులు పని చేసుకుంటా ఇట్లే బేల్దార్ పనికి వచ్చి నేను నైట్ పూట చదువుకొని పొద్దున్నే లేచి 2 గంటలు చదివి మళ్ళీ నేను డైలీ పనికి వస్తుండేవాడిని. అట్లే కంటిన్యూగా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. రీసెంట్గా వెలువడిన కానిస్టేబుల్ ఫలితాల్లో నాకు 129 మార్కులు వచ్చి సివిల్ కానిస్టేబుల్ వచ్చింది. దీనివల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానిస్టేబుల్ జాబ్ వచ్చిందని మీ అమ్మలకు తెలిసిందా? 6 సంవత్సరాలుగా ఇంటికి వెళ్ళలే కదా, ఇప్పుడు తెలిసింది, ఎలా ఫీల్ అయ్యారు? తెలిసింది సార్, మెరిట్ లిస్ట్లో పేరు వచ్చింది. నా తోటి స్నేహితులు మా అమ్మ నాన్నకు తెలియజేశారు. వాళ్ళు చాలా బాగా ఫీల్ అయ్యారు. ఇట్లా పని చేసుకొని జాబ్ కొడతాడని మా ఇంట్లో వాళ్ళు అసలు ఊహించలేదు. డైలీ చదివే వాళ్ళు కూడా చాలామంది కొట్టలేకపోతున్నారు, నువ్వు పని చేసుకొని ఎట్లా కొడతావని చాలామంది కూడా ఇట్లా చెప్పారు నన్ను. నేను ఎవరి మాటలు పట్టించుకోకుండా నా ప్రిపరేషన్ నేను అట్లే స్టార్ట్ చేశాను, చదివాను, ఇప్పుడు జాబ్ కొట్టాను. ఎక్కడో హైదరాబాదు, విజయవాడ కోచింగ్ పోతారు చాలా మంది. అది ఓన్గా నువ్వు ఇట్లా పని చేసుకుంటూ ఎలా సాధ్యమైంది నీకు? ఇప్పుడు కోచింగ్ సెంటర్లు ఏమీ అవసరం లేదు, ఆన్లైన్లో అన్నీ ఉన్నాయి. ఆన్లైన్లోనే డిఎస్సి కొట్టిన వాళ్ళు ఉన్నారు, ఎస్ఐలు కొట్టిన వాళ్ళు ఉన్నారు, కానిస్టేబుల్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. మనం కోచింగ్ అనేది ఒక కొద్దిపాటి వరకు మాత్రమే, ఓన్గా ప్రిపరేషన్ చేసుకొని జాబులు కొట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇంటికి ఎప్పుడు వెళ్తావు? డ్రెస్ వేసుకొని ఇంటికి వెళ్తావా, ఎలా? అవును సార్, నేను డ్రెస్ వేసుకొని యూనిఫామ్ వేసుకొని ఇంటికి పోవాలని నా కళ సార్ అది. అందుకే నేను మెరిట్ లిస్ట్ వచ్చిన రోజు కూడా నేను పనికి వచ్చాను. 9:30 కాడ రిజల్ట్స్ వచ్చాయి.
ఆ రోజు కూడా నేను పనికి వచ్చాను. మా తోటి స్నేహితులు ఆ రోజు చూసి నీ పేరు ఇట్లా మెరిట్ లిస్ట్లో పేరు వచ్చిందంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఈ విజయంలో నా తోటి కూలి మనుషులు వీళ్ళంతా నాకు చాలా సపోర్ట్ చేశారు. నువ్వు కొడతావు జాబు, నీకు మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పారు. దానివల్ల నేను జాబ్ కొట్టగలిగాను సార్. రోజు కూలికి వస్తావు కదా, ఎంత ఇస్తారు రోజు కూలి? నాకు డైలీ 700 కూలి ఇస్తారు సార్. మధ్యాహ్నం వాళ్ళే భోజనం పెడతారు సార్ నాకు. ఇది సార్ జాబ్ వచ్చింది కానీ ఈ రోజు కానీ పనికి వస్తున్నావు ఎందుకు? నాకు అదే సార్ నేను చెప్పాను కదా, మెరిట్ లిస్ట్ వచ్చిన రోజు కూడా నాకు జాబ్ వస్తుందని, నా మార్క్స్కి వస్తుందని నాకు తెలుసు సార్. అయినా నాకు ఖర్చులు ఉంటాయి కదా, ఇంకా ట్రైనింగ్లో డబ్బులను, ఇంకా తల్లిదండ్రులు నేను డబ్బులు అడగడము తప్పు. వాళ్ళు కూడా పేదరికంలోనే ఉన్నారు. నాకు డబ్బులు అడగబుద్ధి కాదు వాళ్ళను. నేను ఈ బేల్దార్ పని చేయబట్టి 15 సంవత్సరాలు అవుతుంది. నేను 7వ క్లాస్ నుంచి ఈ పని చేస్తున్నాను సార్. అందువల్ల నేను ఇంకా ఖాళీగా ఉండకుండా డైలీ పనికి వస్తుంటాను సార్. అమ్మ నాన్న ఏం పని చేస్తారు? మా నాన్న డైలీ లేబర్ సార్ నా మాదిరి. నేను మా నాన్నను చూసే మా నాన్నతో పనికి పోయి నేను పని నేర్చుకోగలిగాను. మా అమ్మ మగ్గాలకి వైరింగ్ మిషన్ వేస్తుంది సార్, అంతే సార్. ఆన్లైన్లో నువ్వు ఎలా ప్రిపరేషన్ అయినావు? నేను డైలీ ఆన్లైన్ క్లాసెస్ ఒక ప్రణాళిక వేసుకున్నాను సార్. ఫలానా టైంలో ఫలానా సబ్జెక్ట్ చదవాలా అని నేను ప్రణాళిక వేసుకొని చదవగలిగాను. అందువల్లే నేను ఈరోజు రీచ్ అయ్యాను సార్, గమ్యానికి రీచ్ అయ్యగలిగాను. ఎంతో మంది తల్లిదండ్రులు లక్షలు పెట్టి కోచింగ్ సెంటర్ పంపిస్తుంటారు. నువ్వు ఓన్గా సొంతంగా నీ రోజు 700 రూపాయలతో పని చేసుకుంటూ ఈరోజు నువ్వు సొంతంగా పోస్ట్ పెట్టావు, ఎలా అనిపిస్తావు? యువతకి ఎలా మెసేజ్ ఇస్తావు? అంటే మామూలుగా చాలా మంది అనుకుంటారు సార్, గవర్నమెంట్ జాబులు కొట్టడం కష్టము, చాలా మంది లక్షల మంది అభ్యర్థులు పోటీ పడతారు అని అనుకుంటారు సార్. మనం మందితో అవసరం లేదు, బిట్ల కోసం పోరాడాలి సార్. ఎక్కువ ఎవరికైతే క్వశ్చన్లకు ఆన్సర్లు చేయగలుగుతారో వాళ్ళే విజేతలుగా మారుతారు సార్. అంతే. ఇంకా చాలా మంది నేను కొట్టలేను, నా వల్ల కాదు అంటారు. కొట్టిన వాళ్ళు సాధారణ మనుషులే, అంతరిక్షం నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ప్రణాళిక వేసుకొని చదవగలిగితే చాలా మంది ఒక అటెంప్ట్ చేస్తారు, 2వ అటెంప్ట్ చూస్తారు, వదిలేస్తారు, నా వల్ల కాదు, నా రాదు. అట్లే కంటిన్యూగా ప్రిపరేషన్ చేయగలిగితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు గమ్యాన్ని చేరుకోగలుగుతారు సార్. 6 సంవత్సరాల ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? నాకు అదే సార్, నేను జాబ్ కొట్టి ఇంటికి పోవాలని నా పట్టుదల సార్ అది. ఇప్పుడు ఎవరైనా కానీ నా తోటి స్నేహితులు, బంధువులు వాళ్ళు ఏమంటుంటారంటే, ఏం చేస్తున్నావు అంటే ఇట్లా పని పోయి చదువుతున్నావు, ఇంకా జాబ్ రాలేదా అంటారు సార్. దానివల్ల నేను ఎక్కడికి పోలేకపోయాను సార్. ఏదైనా జాబ్ కొట్టి ఇంటికి పోతేనే బాగుంటుందని నేను అట్లే రాకోకుండా ఇట్లా ఇంకా పనికి పోతుంటా ఇట్లా చదువుకోగలిగాను సార్. అంతే. మీ బంధువులు కానీ, మీ తల్లిదండ్రులు కానీ, మీ తోటి కార్మికులు కానీ ఎలా చెప్తున్నారు? వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. నా తోటి కూలి మనుషులు, మా మేస్త్రి చాలా సపోర్ట్ చేశారు సార్ నాకు. వాళ్ళు ఎప్పుడు పనికి పిలిచినా రమ్మంటుండ్రి. ఇప్పుడు ఏమన్నా డబ్బులు అవసరమైతే చెప్పురా, ఆన్లైన్ క్లాస్ కానీ, ఎగ్జామ్స్ కానీ, ఏమన్నా నువ్వు ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్, ఈవెంట్స్, ఛార్జీలకి, దానికి దీనికి అంతా వీళ్ళే చూసుకుంటుండ్రు సార్. దానివల్ల వీళ్ళు కూడా నాకు చాలా హెల్ప్ చేసినారు సార్. ట్రైనింగ్ ఎప్పుడు వెళ్తున్నావు? ట్రైనింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది సార్, మెడికల్ అయిపోయింది. నెక్స్ట్ SBI ఎంక్వైరీ ఈ రోజు రేపు అంటున్నారు సార్. అది అయిపోతే నెక్స్ట్ ఇంకా ట్రైనింగ్ పోతాం సార్. ఒక 10 రోజుల్లో ట్రైనింగ్ ఉంటుంది సార్. యూనిఫామ్తో ఇంటికి పోతావు? అవును సార్, యూనిఫామ్తోనే ఇంటికి పోతే వాళ్ళు షాక్ అయ్యేది నేను చూడాలని ఉన్నాను సార్. అవును సార్, దీనివల్ల ఏందవుతుందని చాలా మంది ఇట్లా ఎగతాళి చేసినారు సార్. నేను వాళ్ళకి సమాధానం చెప్పాలనే నేను ఇన్ని రోజులు ఇట్లా పోకోకుండా ఉండగలిగాను. జాబ్ వస్తానే ఫ్రెండ్స్ అంతా వచ్చింటారు, బంధువులంతా వస్తుంటారు, కానీ ఇన్ని రోజులు ఎవరు మాట్లాడుతుంటారు? ఎలా? అదే సార్, ఏదైనా విజయం సాధిస్తేనే వస్తారు సార్, లేకుంటే దీనివల్ల ఏందిలే అని అంటే ఎగతాళి చేస్తారు సార్. ఎవరైనా మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ ఎవరైనా సార్, ఏదైనా విజయం సాధిస్తేనే గుర్తిస్తారు సార్ మనిషిని, లేకుంటే గుర్తించరు. అవును సార్, ఏదైనా విజయం సాధించాలంటే తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయాలి సార్. అది ఒక కూలీ నువ్వేంది జాబ్ కొట్టేది అని ఎవరు అన్నారు సార్ చాలా మంది. డైలీ చదివే వాళ్ళే కొట్టలేకపోయినారు, నువ్వేడ చదువుతావు, నువ్వేడ కొడతావు జాబు అని చెప్తుండ్రి సార్. నేను SK యూనివర్సిటీలో సెంట్రల్ లైబ్రరీలో చదువుకుంటాను సార్. నేను పొద్దున్నే పూట్ల చాలా మంది బుక్కులు తీసుకొని పోతారు సార్ లైబ్రరీకి. నేను క్యారీ కట్టుకొని అన్నం కట్టుకొని పనికి పోతుంటే నాకు బాధ అవుతుండే సార్. నేను కూడా చదువుకోబట్టే బాగుండే అని అట్లా ఫీల్ అవుతుంది సార్.
టోటల్గా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు టోటల్గా? ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్.